మాధవ భూమి కలిసి నాటకం ఆడుతున్నారు. నా భర్తని వాళ్ల వెంట తీసుకెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ వాళ్లతో పాటు తీసుకురావాలి కదా. అలా కాకుండా మాకంటే ముందే వచ్చాడా, ఇంకా రాలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలన్నీ నాకు తెలుసు. ప్రియ చెప్పినట్టు మీరందరూ కలిసి ఆ లాయర్ దగ్గరికి వెళ్లారు. లాయర్ దగ్గరికి వెళ్ళాకి నా భర్తకి సుహాసిని మీద మళ్ళీ మనసు మళ్ళీ ఆమెని వెతకడం కోసం వెళ్ళుంటాడు. కానీ నేను మీకంటే డబుల్ గేమ్ ఆడతాను. మిమ్మల్ని ఈ విషయం మీద రాజ్ రంపను పెడతాను. చూస్తూ ఉండండి. భూమి, మాధవ్, అత్తయ్య, మావయ్య. ఏమైందా లేఖ్య? ఎందుకు మళ్ళీ అలా అరుస్తున్నావు? అరవటం కనపడుతుంది కానీ నా బాధ తెలియట్లేదా మీకు? మీతో పాటు వెళ్ళిన నా భర్త మీతో పాటు రాకపోయేసరికి నేను క్షణం కూడా స్థిమితంగా ఉండలేకపోతున్నాను. ఇప్పటి వరకు కూడా నా భర్త ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు? అదేంటమ్మా లేఖ్య, ఇంతకు ముందే కదా వాడు వచ్చేస్తాడులే, మనం ఎదురు చూద్దాంలే అని అనుకున్నాం కదా. అసలు ఎదురు చూడాల్సినటువంటి కర్మ నాకేంటి మావయ్య? ఎలాగైతే నా భర్తను తీసుకువెళ్లారో తిరిగి మళ్ళీ అలాగే తీసుకుని రావాలి కదా. భూమి, నువ్వు మాధవ వచ్చి హ్యాపీగా ప్రశాంతంగా మీ రూమ్ లో ఉంటున్నారు. కానీ నా భర్త రాకపోతే నా ఆలోచన ఎలా ఉంటుందో, లోపల నాకు ఎంత టెన్షన్ గా ఉంటుందో మీకేమైనా అర్థం అవుతుందా? నేను మాట్లాడే మాటల్ని కొంచెమైనా మీరు ఆలోచించండి, పట్టించుకోండి. అదేంటా లేఖ్య, వస్తాడేమో, దానికే ఎందుకంత కంగారు పడుతున్నావు? అమ్మా మహాలక్ష్మి వదిన గారు, బావ నా భర్త. నా భర్త రాకపోయేసరికి ఆ టెన్షన్ ఎలా ఉంటుందో భార్యగా నాకు మాత్రమే తెలుసు. అందుకే నా ఈ టెన్షన్ అంతా కూడా. మీరు మీ రూమ్లలో హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. కానీ నా పరిస్థితి అలా కాదే. ఏ భూమి, నా భర్త నాకు కనిపించడం లేదని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఇంకో 24 గంటల్లో ఆయన ఇంటికి రావాలి. మీరందరూ ఏం చేస్తారో, ఎలా వెతుకుతారో నాకు తెలీదు. కానీ 24 గంటల్లో ఆయన కనుక రాకపోతే... ఎందుకమ్మా లేఖ్య అనవసరంగా గొడవ పడతావు? 24 గంటల్లో రాకపోతే అప్పుడు ఆలోచిద్దాంలే. ఆలోచించడం కాదు మావయ్య, నేను సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను.